ఆ విషయమే దేవుడు అంటున్న మాట ఏంటయ్యా అంటే, నువ్వు దేవునితో పోరాటం చేస్తున్నావు, మనుషులతో పోరాటం చేస్తున్నావు. దేవునితో పోరాడి గెలిచావు, మనుషులతో పోరాడి గెలిచావు అని మాట్లాడుతున్నాడు. ఏ మధ్యలో మనుషులు ఎందుకు వచ్చారండి? అక్కడ ఉన్న దేవుడు ఒక్కడే కదా. పోరాడాల్సిన దేవునితోనే కదా. మనుషులు ఎందుకు పోరాడాల్సి వచ్చింది? ఈరోజు మనం నేర్చుకునే గొప్ప సత్యం అదే. ఏదైనా ఒక ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలి అంటే నువ్వు దేవునితోనూ పోరాడాలి, మనుషులతోనూ పోరాడాలి. ఎందుకని? ఎందుకో తెలుసా అండి? జాగ్రత్తగా వినండి. దేవుడు ఇచ్చేవాడు గనుక. చెప్పండి, దేవుడు ఎవరండి? అందరూ చెప్పనమాట, దేవుడు ఎవరండి? ఇప్పుడు నువ్వు పోరాడేం చేయాలి? చెప్పండి, పోరాడేం చేయాలి? తీసుకోవాలి. ఓకే, మనుషులతో పోరాడాలి. మనుషులతో ఎందుకు పోరాడాలి? ఎందుకు పోరాడాలంటే మనుషులు ఏమండి పాడు చేసేవారు, మనుషులు పోగొట్టుకునేవారు, చెడగొట్టేవారు కాబట్టి.